సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు WingCodePartner. సో ఈ రోజు క్లాస్లో మనం ఏంటంటే వైర్షార్క్ గురించి చాలా మందికి డౌట్ ఉంది. సో ఆ డౌట్ని అయితే మనం ఈ రోజు క్లాస్లో అయితే క్లారిఫై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి అంటే కాలేజ్ లినక్స్లో వైర్షార్క్ని యూజ్ చేయాలి అనేది అయితే ఏం లేదు. వైర్షార్క్ని మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దీనికోసం మీరు ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి వైర్షార్క్ టూల్ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని అయితే సెర్చ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ వచ్చిన లింక్ మీద అయితే క్లిక్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ విండోస్ x64 ఇన్స్టాలర్ అని ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేసి ఇన్స్టాల్ అయితే చేయండి. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. ఇది 83.3 MB అయితే ఉంటుంది. సో మీరు ఇంటర్నెట్ మంచిగా ఉండేటట్టుగా అయితే చూసుకోండి. సో వన్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ జస్ట్ ఓపెన్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే మనం స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ వెల్కమ్ టు వైర్షార్క్ ఉంది. నెక్స్ట్ బటన్ మీద అలా క్లిక్ చేసుకుంటూ అయితే వెళ్ళండి. సో క్లిక్ చేసుకుంటూ వెళ్ళిన ఇక్కడ ఇన్స్టాలేషన్ అయితే సక్సెస్ఫుల్గా మీకు కంప్లీట్ అయిపోతుంది. సో ఇది కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఈ టైం లోపల మనం వైర్షార్క్ అనే దాని గురించి అయితే తెలుసుకుందాం. అసలు వాట్ ఈస్ వైర్షార్క్? వైర్షార్క్ అనేది ఒక నెట్వర్క్ క్యాప్చరింగ్ టూల్ అనమాట. సో నెట్వర్క్లో జరిగే ఏదైతే ట్రాఫిక్ ఉందో ఆ ట్రాఫిక్ని మొత్తం కూడా ఇది క్యాప్చర్ చేసుకొని మనకైతే డిస్ప్లే చేస్తుంది. ఈవెన్ యూజర్ నేమ్స్ అండ్ పాస్వర్డ్స్ అయినా సరే, ఎక్కడైనా వెబ్సైట్లో మీ నెట్వర్క్కి కనెక్ట్ అయిన డివైస్ ఏదైనా వెబ్సైట్లో యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ ఇస్తే ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా చూపించేంత క్యాపబుల్ ఉంటుంది వైర్షార్క్కి. కాకపోతే ఇక్కడ వైర్షార్క్లో ఏంటి అంటే ఓన్లీ HTTP రిక్వెస్ట్లు మాత్రమే యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే మీకు డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే ఇట్స్ నాట్ సెక్యూర్. HTTP అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, HTTPS అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ అనమాట. సో సెక్యూర్గా ఏదైతే నెట్వర్క్ ట్రాఫిక్ అనేది రన్ అవుతూ ఉంటుందో అండ్ సెండ్ అవుతూ ఉంటుందో రిసీవ్ అవుతూ ఉంటుందో ఇట్లాంటి నెట్వర్క్ ట్రాఫిక్ ఏదైతే ఉందో అవి ఎక్కువగా అయితే ఫైన్ చేయదన్నమాట. వన్స్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు వైర్షార్క్ టూల్ని అయితే ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేయడానికి మీరు ఇక్కడ వైర్షార్క్ అని అయితే సెర్చ్ చేయండి మీ విండోస్ దాంట్లో. ఇక్కడ మీకు వైర్షార్క్ టూల్ అయితే వస్తుంది. దీన్ని ఓపెన్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. ఓపెన్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత నేను ఫుల్ స్క్రీన్ అయితే చేసుకుంటున్నాను. ఫుల్ స్క్రీన్ చేసుకున్నాక ఇక్కడ నాకు ఆల్రెడీ వైఫై అయితే కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్లో నాది ఎయిర్టెల్ WingCodePartner అని ఉంది. సేమ్ అదేవిధంగా ఇక్కడ నాకు వైఫై అయితే ఉంటుంది కాబట్టి నేను వైఫై నెట్వర్క్ కార్డ్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి నేనైతే డబుల్ క్లిక్ చేసిన వెంటనే నాకు నెట్వర్క్లో జరిగే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ప్రతి నెట్వర్క్ కూడా క్యాప్చర్ అయి నాకు ఇక్కడైతే వస్తుంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే అప్లై డిస్ప్లే ఫిల్టర్ ఉందో ఇక్కడ మీరు ఫిల్టర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను డెస్టినేషన్ IP అడ్రస్ కావాలంటే IP అని ఇచ్చేసి మీకు డెస్టినేషన్ IP అడ్రస్ అయితే మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డిస్ప్లే ఫిల్టర్ దగ్గర ఓన్లీ నాకు HTTP ట్రాఫిక్ మాత్రమే ఫిల్టర్ అవ్వాలి అనుకుంటున్నాను, అంటే నాట్ సెక్యూర్ ట్రాఫిక్ మాత్రమే. సో HTTP మీద ఇచ్చేసి నేను ఇక్కడ యారో బటన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఓన్లీ HTTP ట్రాఫిక్ మాత్రమే నాకు ఇక్కడ డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. ఇఫ్ మీరు ఆ ఫిల్టర్ని కనుక తీసేసినట్లయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ వస్తుంది. లైక్ సింక్ టెక్నాలజీమెంట్ జరిగిందా, ఎలా జరిగింది, ఏ పోర్ట్ నెంబర్ మీద జరిగింది, అండ్ అదేవిధంగా ఏ ప్రోటోకాల్లో జరిగింది, ఏ డెస్టినేషన్ IP అడ్రస్కి అయితే రీచ్ అండి. సో ఇక్కడ చాలా వరకు డెస్టినేషన్ IP అడ్రస్ వచ్చేసరికి 1.1 అనే ఉంది. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ 1.1 అంటే నా రౌటర్ అడ్రస్ అని, అంటే ఇక్కడ నా వైఫై రౌటర్ ఏదైతే ఉందో వైఫై రౌటర్ అనమాట. సో వైఫై బాక్స్ది. సో 1.1 అనేది అడ్మిన్ రౌటర్ అనమాట. అండ్ 1.7 అనేది నా IP అడ్రస్. ఫర్ ఎగ్జాంపుల్ నా IP అడ్రస్ 1.7 కాదని చెప్పి తెలుసుకోవడానికి ఇక్కడ మీరు కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ చేయండి మీ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో. సో నేను ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే IP కాన్ఫిగ్ అని ఇస్తున్నాను. సో ఇది మీరు IP అడ్రస్ చూడాలి అంటే ఖాళీ లినక్స్లో ఇఫ్ కాన్ఫిగ్ అని అయితే ఇవ్వాలి, IF కాన్ఫిగ్. అది విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో IP కాన్ఫిగ్ అని అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత నాది వైఫై కాబట్టి నేను వైఫైని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. చాలామంది డౌట్ వచ్చేది ఏంటంటే ఇక్కడ చాలా అడ్రస్లు అయితే వచ్చాయి కదా, ఈ అడ్రస్లలో నేను ఏ అడ్రస్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలని ఉంది. సో మీరు వైఫై వాడుతున్నట్లయితే వైర్లెస్ LAN అడాప్టర్ని అయితే సెలెక్ట్ చేయండి. అండ్ మీరు ఈథర్నెట్ వాడుతున్నట్లయితే కనుక ఈథర్నెట్కి సంబంధించిన అయితే మీరు ఇక్కడ నుంచి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ VM నెట్స్ ఉన్నాయి అంటే కనెక్ట్ అయ్యేదాన్ని బట్టి అయితే మీకు ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో వైఫైని యూజ్ చేస్తాం కాబట్టి వైఫై అడ్రస్ ఈజ్ ఎనఫ్. సో ఇక్కడ మీకు IPv4 అడ్రస్ అయితే వచ్చింది చూసారా. సో ఇది 192.168.1.7. చాలామంది ఇలా చదువుతున్నారు 192.168. ఒకప్పుడు నేను అలాగే చదివాను, బట్ అది రాంగ్. అలా చదవకూడదు. 192.168.1.7 అని చదవాలి. సో IP అడ్రస్ని ఈ విధంగానే మనం ప్రొనౌన్సియేషన్ చేస్తూ ఉంటాం. సో నాది 1.7. ఇక్కడ చూసుకుంటే కనుక 1.7 అయితే మనకైతే వచ్చింది. సమ్టైమ్స్ మిస్టేక్స్లో 1.7 అని కూడా చెప్తూ ఉంటాం, అదేం పెద్ద మ్యాటర్ ఏం కాదు. బట్ మనకు కావాల్సింది IP అడ్రస్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ఓకే. సో అండ్ అదేవిధంగా నా సబ్నెట్ మాస్క్ అనేది ఇక్కడ ఉంది. అండ్ దాంతోపాటు ఇది నా రౌటర్ గేట్వే అడ్రస్ అనమాట 192.168.1.1. సో ఈ విధంగా చూసుకుంటూ వెళ్తే ఇది IPv4 అడ్రస్ అండ్ అదేవిధంగా ఇది IPv6 అడ్రస్ అనమాట. సో ఈ విధంగా మన IP అడ్రస్ని అయితే ఫైండ్ చేయొచ్చు. ఇక్కడ ఫిల్టర్ సెక్షన్స్లో చాలా ఫిల్టర్స్ అయితే ఉంటాయి. మీరు ఏదైనా ప్రాజెక్ట్ కనుక సేవ్ చేసుకున్నట్లయితే కనుక ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ
ఏదైనా ఒక ప్యాకెట్ని అయితే మనం అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ డేటా ప్యాకెట్ అయితే ఉంది కదా. సో నేను ఈ అప్లికేషన్ డేటా ప్యాకెట్ని అయితే ఓపెన్ చేస్తాను. ఇది IPv6లో అయితే నాకు సోర్స్ నుంచి వెళ్ళింది, డెస్టినేషన్ IPv6 అడ్రస్కి అయితే వచ్చింది. సో నేను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 5 రకాలుగా అయితే ఉన్నాయి. ఇది ఫ్రేమ్ 1, ఫ్రేమ్ 2, ఫ్రేమ్ 3, ఫ్రేమ్ 4, ఫ్రేమ్ 5 కిందకు మనం తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఫ్రేమ్ 1 అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రేమ్ 1లో ఇక్కడ సెక్షన్ నెంబర్ 1, ఇది ఫ్రేమ్ నెంబర్ 1, ఓకేనా. సో ఎన్క్యాప్సులేషన్ ఈథర్నెట్లో అయితే నాకు జరుగుతూ ఉంది. సో ఇదంతా ఈథర్నెట్టే కదా, వైఫై కనెక్ట్ అయిన తర్వాత మొత్తం ఈథర్నెట్లో అయితే లోకల్గా రన్ అవుతూ ఉంటుంది. సో ప్యాకెట్ ఎంత ప్యాకెట్ సెండ్ అయింది, సో అండ్ దాంతోపాటు ఈథర్నెట్ టు సోర్స్ అనమాట. సోర్స్ ఎక్కడి నుంచి ఎజ్యూర్ వేవ్, ఇక్కడ నుంచి అయితే సెండ్ అయింది. డెస్టినేషన్ ఇన్ఫినిటీ వై దగ్గరికి అయితే డెస్టినేషన్ రీచ్ అయింది. ఐ మీన్ నా ల్యాప్టాప్ నుంచి నా రౌటర్కి రీచ్ అయింది అని చెప్పి చెప్తుంది. ఇండైరెక్ట్లీ కాదు, డైరెక్ట్లీ, బట్ IPv6 లాంగ్వేజ్లో అయితే చెప్తుంది, వర్షన్ 6 లాంగ్వేజ్లో. సో డెస్టినేషన్ వచ్చేసరికి ఇది గ్లోబల్ యూనిక్ అడ్రస్ అనమాట, ఇండివిజువల్ అడ్రస్, అండ్ ఇది సోర్స్ అనమాట. అండ్ అదేవిధంగా చూసుకుంటూ వెళ్తే నేను వీటన్నిటిని కూడా ఒకసారి మినిమైజ్ చేస్తున్నా. ఇక్కడ ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 6లో అయితే వచ్చింది చూసారా. సో దీన్ని అయితే నేను ఎక్స్టెండ్ చేస్తున్నా. ఎక్స్టెండ్ చేస్తే హెడర్ TCP లెంత్ ఎంత అంటే 6 అనమాట, పేలోడ్ లెంత్ 55, హాప్ లిమిట్ వచ్చేసరికి 64. ఈ హాప్ లిమిట్, ఈ నెక్స్ట్ హెడర్ TCP అండ్ పేలోడ్ లెంత్ వీటి గురించి తెలుసుకోవాలి అంటే మన WingCodePartner యూట్యూబ్ ఛానల్లో నెట్వర్కింగ్ మీద సిరీస్ జరుగుతుంది. ఆ సిరీస్ని అయితే మీరు విజిట్ చేయండి. సో మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది అనమాట. అండ్ అదేవిధంగా మనం ఫ్రేమ్ 4లోకి అయితే వద్దాం. ఇక్కడ సోర్స్ పోర్ట్ అంటే ఏంటి, 51153, ఓకేనా. సో ఈ సోర్స్ పోర్ట్ దగ్గర నుంచి అయితే మనకైతే మన పోర్ట్ నుంచి అయితే వెళ్ళింది. అండ్ ఇక్కడ డెస్టినేషన్ పోర్ట్ 443, దట్ మీన్స్ HTTP, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, రైట్. సో HTTP పోర్ట్ మీద అయితే ఇది రన్ అవుతుంది అనమాట. అండ్ స్ట్రీమ్ ప్యాకెట్ నెంబర్ అండ్ దాంతోపాటు TCP సెగ్మెంట్ సీక్వెన్స్ నెంబర్ ఇలా ఉంది. అండ్ ఇందులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనం ప్రతి ప్యాకెట్లో నేర్చుకోవాల్సింది ఫ్లాగ్స్ అనమాట. ఇందులో PSH ACK అని అయితే ఉంది. PSH ACK అంటే ఏంటంటే ఇది పుష్ ఫ్లాగ్, ఆర్ ACK అంటే అక్నాలెడ్జ్మెంట్ ఫ్లాగ్. మీరందరూ హ్యాకింగ్లో నేర్చుకుని ఉంటారు, 3-way హ్యాండ్షేక్ అక్నాలెడ్జ్మెంట్, లేకపోతే 4-way హ్యాండ్షేక్ అక్నాలెడ్జ్మెంట్ అని చెప్పి పిలుచుకుంటూ ఉంటారు. సో 3-way హ్యాండ్షేక్ అక్నాలెడ్జ్మెంట్లో ఏంటి అంటే జస్ట్ మనకి కనెక్షన్ అనేది బిల్డ్ అవుతుంది. బట్ 4-way హ్యాండ్షేక్లో ఏం జరుగుతుంది అంటే కనెక్షన్ అనేది ఫినిష్ అవుతుంది. సో ఫ్లాగ్స్లో పుష్ అంటే ఏంటంటే పుష్ చేయడం అనమాట. ఇప్పుడు మీరు ఎక్కడైనా ఒక ఏదైనా హాల్కి వెళ్ళారు అంటే దాని డోర్ని మీరు పుష్ చేస్తారు కదా, అంటే పుష్ చేయడానికి దానికి అర్థం ఏంటి, బయట ఉన్న నువ్వు లోపలికి ఎంటర్ అవ్వమని అర్థం. సో అదేవిధంగా పుష్ ఫ్లాగ్ ఏం చేస్తుంది అంటే మీ దగ్గర ఉన్న డేటా ఏదైతే ఉందో డేటాని పంపించడానికి పుష్ ఫ్లాగ్ అయితే పనిచేస్తుంది అనమాట. ఇక్కడ పుష్ అయింది, అక్నాలెడ్జ్మెంట్ అయింది, బట్ ఫినిష్ అవ్వలేదు ఇంకా ఫ్లాగ్ అనేది, బికాస్ ఆఫ్ మన బ్రౌజర్ అనేది ఇంకా రన్ అవుతుంది కాబట్టి, ఓకేనా. సో అక్నాలెడ్జ్మెంట్. అండ్ దాంతోపాటు FIN అని చెప్పి ఒక ఫ్లాగ్ ఉంటుంది. FIN అంటే ఏంటంటే ఫినిష్ ఫ్లాగ్ అనమాట. ఫినిష్ ఫ్లాగ్ అంటే ఒకదాన్ని మనం వెబ్సైట్ని విజిట్ చేసి వెబ్సైట్లో చేయాల్సిన వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి మళ్ళీ వెబ్సైట్ని క్లోజ్ చేసినప్పుడు ఫినిష్ అయిపోతుంది, అవునా. ఒక ప్రాజెక్ట్ వర్క్ని మనం ఎలాగైతే ఫినిష్ చేస్తామో అలాగే ఒక వెబ్సైట్ని ఫినిష్ చేసినప్పుడు, ఐ మీన్ మనం దాంట్లో చేయాల్సిన వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని క్లోజ్ చేసినప్పుడు ఫినిష్ ఫ్లాగ్ అయితే మనకి క్రియేట్ అవుతుంది. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ ఇంకా ఓపెన్లో ఉందా, క్లోజ్లో ఉందా మన నెట్వర్క్లో అని చెప్పేసి. అండ్ అదేవిధంగా ఇక్కడ చెక్సమ్ స్టేటస్ అండ్ విండో సైజు ఇలా చాలా అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ టైమ్ స్టాంప్స్ అయితే ఉన్నాయి. ఈ టైమ్ స్టాంప్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ టైమ్ స్టాంప్స్ అనేవి యూజ్ చేసుకొని మనం ఫుట్ ప్రింటింగ్ అండ్ రికానసెన్స్ అయితే చేస్తూ ఉంటాం. ఈ టైమ్ స్టాంప్స్ గురించి మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మన ఎథికల్ హ్యాకింగ్ సిరీస్ ఉంది మన WingCodePartner ఛానల్లో, దాన్ని అయితే ఒకసారి విజిట్ చేయండి. అండ్ అదేవిధంగా సీక్వెన్స్ ఆర్ ఎక్నాలజీమెంట్ అనాలిసిస్, బైట్స్ ఎంత అయినాయి, బైట్స్ ఎంత సెండ్ అయినాయి, అండ్ ఇది పుష్ ఫ్లాగ్ అనమాట, 32 బైట్స్ అయితే సెండ్ అయింది. TCP పేలోడ్, TCP అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. సో ఈ పేలోడ్ ఏదైతే ఉందో ఇది 35 బైట్స్తో అయితే రన్ అయింది. అండ్ అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీ అనమాట. సో ఇది లాస్ట్ సెక్యూరిటీ, ఇది అప్లికేషన్ డేటా ప్రోటోకాల్ మీద అయితే రన్ అయింది. ఓకే చూడండి, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఇందాక నేను చెప్పాను కదా 443. సో ఎందుకంటే వెబ్సైట్ ఓపెన్ చేస్తే దాంట్లోనే రన్ అవ్వాలి కాబట్టి HTTPలో. ఓకే, అప్లికేషన్ డేటా అనమాట ఇది. అండ్ TLS స్టేట్ అనమాట. ఈ TLS స్టేట్ అనేది రౌటింగ్ యొక్క టైం లిమిట్ స్టాంప్స్ని అయితే మనం ఫైండ్ చేయడానికి అయితే ఈ వర్షన్ TLS స్టేట్స్ అయితే వర్షన్ అయితే యూజ్ చేస్తూ ఉంటుంది. ఈ వర్షన్ అనేది ఫైండ్ చేయడం వల్ల మనం ఏం చేయొచ్చు అంటే DOS అటాక్, DDoS అటాక్స్ అనేవి ఎక్కువగా ఫైండ్ చేయొచ్చు అనమాట. లైక్ అంటే జరుగుతుందా జరగదా, సెక్యూరిటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని చెప్పి. ఎన్క్రిప్టెడ్ అప్లికేషన్ డేటా, ఓకే దీన్ని డీక్రిప్ట్ చేయొచ్చు, బట్ తర్వాత క్లాసెస్లో మనం డిస్కస్ అయితే చేద్దాం. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఒక ప్యాకెట్ని క్లియర్గా అయితే అనాలిసిస్ అయితే చేస్తాం. అయితే ఇప్పుడు మీకు వచ్చే మేజర్ డౌట్ ఎక్కడ ఉంటుంది అంటే, సార్ ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎక్కడ ఫైండ్ చేస్తాం. సో దీనికంటే 2 వీడియోలు ముందే అనుకుంటా నేను వైర్షార్క్లో ఎలాగ నేను యూజర్ నేమ్ ఫైండ్ చేశాను, పాస్వర్డ్ ఫైండ్ చేశాను అనే దాని మీద వీడియో చేశాను. ఒకసారి ఆ వీడియో అయితే చూడండి, ఈజీగా అయితే మీకు అర్థమవుతుంది.
అండ్ అదేవిధంగా మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. అండ్ జూమ్ అవుట్ ఇది. అండ్ అదేవిధంగా జూమ్ ఇన్ మీరు ఎంత జూమ్ ఇన్ కావాలంటే అంత జూమ్ ఇన్ అయితే చేసుకోవచ్చు. బట్ అంత జూమ్ ఇన్ అయితే మనకు అక్కర్లేదు. ఒక్కసారిగా మీరు చాలా జూమ్లోకి వెళ్ళిపోయారు అంటే ఒకసారి ఇక్కడ ఉన్న రైట్ సైడ్ రిటర్న్ టు నార్మల్ సైజ్ ఉన్నది కదా, దాని మీద క్లిక్ చేస్తే వచ్చేస్తారనమాట. చూడండి, ఇది అక్నాలెడ్జ్మెంట్ ప్యాకెటా, దీని లెంత్ ఎంత ఉంది, ఇదిగోండి ఇక్కడ ఫినిష్ ఫ్లాగ్ అని అయితే ఉంది. సో ఎఫ్ఐఎన్ అని నేను ఇందాక చెప్పాను కదా, ఎఫ్ఐఎన్ అంటే ఏంటి, ఫినిష్ ఫ్లాగ్ అనమాట. సో ఒకసారి అయితే మీరు చూసే ఉంటారు ఫినిష్ ఫ్లాగ్ అనేది. నేను మీకు చూపిస్తాను ఇక్కడ కూడా. రైట్, ఇదిగోండి ఫినిష్ ఫ్లాగ్. ఇక్కడ ఆర్ఎస్టీ అంటే రీసెట్ ఫ్లాగ్ అంటారు. ఆర్ఎస్టీ అంటే ఏంటి గైస్, రీసెట్ ఫ్లాగ్. రీసెట్ అంటే ఏంటి, మొత్తం రీసెట్ అయింది. ఇప్పుడు మీరు ఫోన్ని రీసెట్ చేస్తారు కదా అట్లాగా. సో రీసెట్ ఫ్లాగ్ అనమాట, అంటే మళ్ళీ రీస్టార్ట్ అయింది. సో దాంట్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ హిస్టరీ మొత్తం క్లియర్ అయింది అని అర్థం. అండ్ డేటా అనమాట, డేటా ప్రెజెంట్ అయ్యింది, ఎక్నాలజ్మెంట్ ప్రెజెంట్ అయింది, సింక్ ఎక్నాలజ్మెంట్ ప్రెజెంట్ అయింది, సింక్ ప్రెజెంట్ అయింది. అండ్ అదేవిధంగా కంప్లీట్నెస్ ఫ్లాగ్స్ మొత్తం కూడా ఫంక్షనల్లీ పాస్ అయింది. అండ్ అదేవిధంగా చూసుకుంటే ఇది టీసీపీ ఫ్లాగ్స్ ఫినిష్ ఫ్లాగ్ సెట్ అయింది. సో ఈ విధంగా కనెక్షన్ అనేది ఫినిష్ అయింది, కంప్లీట్ అయిపోయింది. సో ఫినిష్ ఫ్లాగ్. దట్స్ ఇట్ గైస్. సో టుడేస్ క్లాస్ మీకు ఎంతమందికి నచ్చిందో ఒకసారి కింద అయితే మీరు నా కింద కామెంట్ అయితే చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో దేని మీద కావాలో కూడా కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే మీకోసం చాలా హార్డ్ వర్క్ చేసి వీడియో అయితే చేశాను. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ ది టుడేస్ క్లాస్.